మామూలుగా మనలో చాలామంది వెంట్రుకలు తెల్లబడిపోయిన తర్వాత అది అందంగా ఉండదనుకుని జుట్టుకు రంగేస్తారు. మనకు తెలుసు కదా, మన వాళ్ళ పెద్దవాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. ఏం జరుగుతుందంటే అది నిజానికి కనిపెట్టేయచ్చు, రంగేసిన వాళ్ళని రంగేసిన వాళ్ళకి తేడా ఉంటుంది. సో ఎనీవే, దాని పక్కన పెడితే అందంగా కనిపించాలనుకుంటాం మనిషికి సహజమైన విషయం. కాబట్టి వాళ్ళు అలా రంగేసుకుంటాం, అభ్యంతరం ఎవరికి లేదు. కానీ ఆ రంగు వాడేదాన్ని ఏ నాణ్యత ఉన్నదాన్ని మీరు తీసుకున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏది దొరికితే అది వేసేస్తూ ఉంటారు జుట్టుకు రంగు. ఆ నల్ల రంగు అయితే చాలు, ఈ మంగళ షాపులకు వెళ్తారు, వాళ్ళు ఏదో రంగు వేస్తారు. చాలామందిలో ఏం జరుగుతుందంటే రంగు వేసినప్పుడు చర్మం, కొంతమందిని గమనించారు మీరు, టీవీలో యాంకర్లు కానీ లేదా ప్రముఖులైన కొంతమంది పర్సన్స్ ఉంటారు, ముఖం అంతా కారు నలుపు, ఆల్మోస్ట్ నీగ్రోలు వచ్చినంత నలుపుగా వచ్చేస్తుంది. గమనించారు మీరు? ఏంటంటే దీర్ఘకాలం జుట్టు రంగేస్తే సైడ్ ఎఫెక్ట్ దాని మీద పడి మొహం అంతా నల్లబడిపోతాయి. అట్లనే ఇంకా కొన్ని కేసెస్లో ఏం జరుగుతుందంటే దీర్ఘకాలం రంగేసిన వాళ్ళలో స్కిన్ క్యాన్సర్లు కూడా చూస్తున్నాం. మా దగ్గరకు వచ్చే కేసెస్లో కూడా చూస్తున్నాం. యాక్చువల్గా ఈ కలర్స్లో ఉండే కెమికల్స్ వాటిని కరెక్ట్గా ఇది చేయకపోవటం మూలంగా మనకి స్కిన్ క్యాన్సర్ రావటాన్ని మేము కూడా చూస్తున్నాం, గమనిస్తున్నాం. కాబట్టి నా సలహా ఏంటంటే మీరు రంగు వేయదలుచుకుంటే వేస్తే కెమికల్ లేని కాస్ట్లీది మీరు వెరిఫై చేసుకోండి 1-10 సార్లు. ఊరినే జస్ట్ ఏ సెలూన్ దగ్గరికి వెళ్ళేసి మీరు గబుక్కొని ఛాన్స్ వద్దు. అంటే సెలూన్ పెద్దది, ఏసీది లేదా బ్రాండెడ్ కావచ్చు, కానీ మీకు వేసే రంగుది సరైన అనేది నమ్మకం ఎట్లాగూ లేదు. కాబట్టి మీరు ఆ బ్రాండ్ కూడా మీరే ఒక స్పెసిఫిక్ బ్రాండ్ని వెరిఫై చేసుకోండి. కుదిరితే కెమికల్ లేదని నిర్ధారించుకున్న ఆ బ్లాక్ బ్రాండ్ని మీరే తీసుకెళ్ళి ఇచ్చి సర్వీస్లాగా వాటితో చేయించుకోండి. మీరు ప్యాకేజ్ మాడుకుంటారో, మీరు తగ్గించుకుంటారో, లేకపోతే ఆ పూర్తి రేట్ ఇస్తారో చేయించుకోండి. అంతేగాని ఎలా పడితే అలా వాడద్దు. రెండోది ఏంటంటే దానికి ప్రత్యామ్నాయం కావాలనుకుంటే న్యాచురల్గా ఉండే హెన్నా లాంటివి లేదా ఇతర కలర్ చేంజెస్ ఉంటాయి, అలాంటివి ఏమైనా ట్రై చేయండి తప్ప మీరు దయచేసి కలర్కి వెళ్ళేవాళ్ళు మాత్రం స్కిన్ క్యాన్సర్ల ప్రమాదాన్ని కానీ లేదా ముఖం బాగా బొగ్గులాగా నల్లగా మాడిపోయే అసలు అప్పుడు మీరు కూడా చూడలేని పరిస్థితి వస్తుంది. అనేక మంది, కొన్ని వేల మంది ఉన్నారు ఈ బాధితులు. కాబట్టి మీరంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. నేచర్కి దగ్గరగా ఉండేది చేయండి. వేయకపోతే మరీ మంచిది. వయసును బట్టి దేని దానికి అందమే కాదు. చిన్న వయసులో చాలామంది తెల్లబడిపోతుంది కాబట్టి వాళ్ళు వేయిస్తున్నారు. తప్పదనుకుంటే మాత్రం అందులో ఉండే కెమికల్స్ ఏంటి, దాన్ని ఏమన్నా సైడ్ ఎఫెక్ట్లు కూడా మీరు ఒక్కసారి మీరు స్టడీ చేసుకోండి. ఇండిపెండెంట్గా స్టడీ చేసుకుని మీరు దాంట్లో సైడ్ ఎఫెక్ట్ లేనిది మాత్రమే జాగ్రత్త పడండి. జుట్టు రంగు కోసం కక్కుర్తి పెడితే కుండల ఏదో చెప్తారా సామెత, అట్లా అవుతుంది. మీరు జుట్టు నిలబడాలని కక్కుర్తి పెడితే ఈ ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ.